ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు. ఒకానొక గ్రామంలో ఒక గొప్ప వ్యక్తి తనని పిలిచినటువంటి విందుకి హాజరయ్యాడు. తాను హాజరైనటువంటి సమయంలో తాను ధరించినటువంటి వస్త్రములను బట్టి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఈ వ్యక్తిని అయితే కనుక బయటికి నెట్టివేశారు. ఆ వ్యక్తి తెలియజేస్తూ ఉన్నారు, నన్ను పిలిచారు ఈ విందుకి, నా పేరు ఇది, నేను పలానా అని ఎంతగా చెప్తున్నప్పటికీ కూడాను వారు విననటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తిని అయితే బయటికి గెంటి వేశారు. ఆ సమయంలో ఆ వ్యక్తి మరలా రెండవసారి వచ్చాడు. ఆ రెండవసారి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడాను ఆ గొప్ప వ్యక్తిని ఎంతో ఘనంగా లోపలికి ఆహ్వానించి ఆ విందు జరిగించేటువంటి ఆ యొక్క విందుశాలకి ప్రత్యేకంగా ఆహ్వానించి మరి ప్రత్యేకమైనటువంటి మర్యాద అయితే కనుక చేయడం జరిగింది. ఆ సమయంలో ఆ గొప్ప వ్యక్తి అయితే కనుక ఆ వస్త్రాలతోటి మాట్లాడుతున్నారు. భోజనం చేయమని, తాను భోజనం చేయకుండా తాను ధరించినటువంటి వస్త్రాలతోటి చెప్తున్నారు భోజనం చేయమని. అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వ్యక్తులంతా కూడాను ఏంటి ఈ వ్యక్తి మరి ఇలా భిన్నంగా ప్రవర్తిస్తున్నాడు అని ఆలోచన చేస్తూ ఆ గొప్ప వ్యక్తిని అడిగారు, ఏంటయ్యా మీరు భోజనం చేయకుండా మీరు ధరించినటువంటి వస్త్రాలను భోజనం చేయమని అడుగుతున్నారు అని చెప్పినప్పుడు ఆ వ్యక్తి చెప్పినటువంటి సమాధానం, నేను ఇంతకు పూర్వం వచ్చాను, నేను సాధారణమైనటువంటి దుస్తులు ధరించి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు కూడా నన్ను ఆహ్వానించలేదు. కానీ రెండవసారి నేను ఖరీదైనటువంటి వస్త్రాలని ధరించినప్పుడు నన్ను ఎంతగానో ఘనంగా ఆహ్వానించారు, ఘనమైనటువంటి విందునైతే నాకు ఏర్పాటు చేశారు. కాబట్టి మరి నాకు విలువ ఇవ్వలేదు, కానీ నేను ధరించినటువంటి వస్త్రాలకి మాత్రం విలువ ఇచ్చారు. కాబట్టి ఆ వస్త్రాలనే భుజించమని చెబుతున్నానని వారైతే తెలియజేశారు. హల్లెలూయా. అయితే ఈ యొక్క మొత్తం కథలో ఉన్నటువంటి నీతి ఏమిటి అని అంటే కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో తెలియజేస్తున్నాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారేమో కానీ దేవుడు నీ అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఒక యోసేపు ఎంతగానో తన తండ్రి ద్వారా ప్రేమింపబడి తన అనలందరికంటే కూడాను శ్రేష్టమైనటువంటి రంగురంగులు కలిగినటువంటి వస్త్రాన్ని, అంగీనైతే గనక తన తండ్రి ఎంతగానో ప్రేమగా యోసేపుకి ధరింపచేశాడు. కానీ కేవలం ఆ యొక్క వస్త్రము ద్వారానే తన అన్నలు అసూయ చెంది బానిసగా అమ్మివేశారు యోసేపుని. అయితే బానిసగా వెళ్ళినటువంటి ఆ యొక్క యోసేపు తన తండ్రి ఇచ్చినటువంటి వస్త్రమైతే కలిగి లేడు. బానిస ఏ రకమైనటువంటి వస్త్రాలు కలిగి ఉంటాడో అదే రకమైనటువంటి వస్త్రాలను కలిగి ఉన్నాడు. అటువంటి సమయంలో బానిసగా వెళ్ళినటువంటి యోసేపు తనకి కలిగినటువంటి పరిస్థితుల కారణంగా జైలుకి కూడా ఖైదీగా పంపబడ్డాడు. ఖైదీ వస్త్రాలను కూడా ధరించవలసి వచ్చింది. కానీ ఖైదీగా ఉన్నటువంటి సమయంలోనే రాజు యొక్క కన్నుదృష్టి యోసేపు మీదైతే కనుక మళ్లించడం జరిగింది దేవుడు. దాని ద్వారానే దేవుడు యోసేపుని రాజు తర్వాత అంతటి గొప్ప స్థానం, ప్రధానిగా అయితే గనక దేవుడు హెచ్చించాడు. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, మనం ముందుగా విన్నటువంటి ఆ యొక్క స్టోరీలో కేవలం వస్త్రాలకి మాత్రమే విలువిచ్చినటువంటి వారిగా ఉన్నారు. అదే రీతిగా ఈ లోకంలో ఉన్నటువంటి వారు కూడాను నువ్వు ధరించినటువంటి దుస్తులు కానీ నువ్వు కలిగినటువంటి హోదా ఐశ్వర్యాన్ని బట్టి మాత్రమే నీకు విలువిచ్చేటువంటి వారిగా ఉంటారు.
కానీ దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగి ఉన్నటువంటి దేవుడు. హల్లెలూయా. ఒక యేసేపు ధరించుకున్నటువంటి వస్త్రాలు ఒక ఖైదీ ధరించుకున్నటువంటి వస్త్రాలుగా ఉన్నాయి. ఒక యేసేపు ధరించుకున్నటువంటి వస్త్రాలు ఒక బానిస ధరించుకున్నటువంటి వస్త్రాలుగా ఉన్నాయి. కానీ తాను కలిగి ఉన్నటువంటి వస్త్రం ఏమిటి అనంటే గనక పరిశుద్ధమైనటువంటి వస్త్రాన్ని ధరించుకున్నటువంటి వాడిగా ఉన్నాడు. అది లోకములో ఉన్నటువంటి మనుషులకి కనపడకపోవచ్చు, కానీ దేవుడికి నచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి వస్త్రాన్ని ధరించుకున్నాడు. కాబట్టే ఖైదీగా ధరించుకున్నటువంటి వస్త్రాలు రాజు చూసినా, లేదా బానిసగా ధరించుకున్నటువంటి వస్త్రాలని చూసినప్పటికీ కూడాను అతనిలో దేవుడు తనకు నచ్చినటువంటి పరిశుద్ధమైనటువంటి వస్త్రమును ధరించుకొనుటను బట్టి బానిసగా ఉన్న యేసేపుని ప్రధానిగా దేవుడు ఘనంగా నిలబెట్టాడు. ఉదయకాల సమయంలో ఈ మాటలు దేవుడు నా కొరకే మాట్లాడుతున్నారని నీవు విశ్వసించగలిగినట్లయితే మనుషులు ఇచ్చేటువంటి ఘనతను బట్టి దేవుడైతే గనక ఆయన అకౌంటబుల్ చేయడు, కానీ నీ యొక్క హృదయ అంతరంగాన్ని బట్టి ఆయన నిన్ను అకౌంటబుల్ చేసేటువంటి వాడిగా ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి మనుష్య రీతిగా దేవుడు నిన్ను హెచ్చించడు, కానీ ఆయనకి నచ్చినటువంటి బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు ఆయన నిన్ను హెచ్చించేటువంటి వాడిగా ఉంటాడు. అటి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.